యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో గంజాయి కలకలం రేపింది. యువకులకు గంజాయి విక్రయిస్తున్న బీహార్ వాసిని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. స్థానికులపై కత్తితో దాడికి యత్నించడంతో అతడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. వరలక్ష్మి యాదాద్రి భువనగిరి జిల్లా భూదం పోచంపల్లిలో గంజాయి కలకలం సృష్టించింది. అయితే గంజాయి అమ్ముతుండగా ఒక బీహార్ వ్యక్తిని స్థానికులు అడ్డుకున్నారు. అతన్ని పట్టుకునే క్రమంలో ఒక్కసారిగా అతని వద్ద ఉన్నటువంటి కత్తితో ఆ స్థానికులపై దాడికి యత్నించారు. దీంతో ఒక్కసారిగా స్థానికులు పెద్ద ఎత్తున చేరుకుని ఆ బీహార్ కు చెందినటువంటి వ్యక్తిని పట్టుకున్నారు. అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. అయితే కొంతకాలంగా కూడా భూదన్ పోచంపల్లిలో స్థానికంగా ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఈ దందా చేస్తున్నట్టు కూడా సమాచారం అంతా ఉంది. ఎవరైతే డ్రగ్స్ కు గంజాయికి బానిసైనటువంటి వారిని టార్గెట్ గా చేసుకొని ఇతర ప్రాంతాలకు సంబంధించి అంటే ఏవోవి ప్రాంతాలకు సంబంధించి కొంతమంది దళారులను అప్రోచ్ అయ్యి వారి నుంచి అక్కడ గంజాయి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి భూదన్ పోచంపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన కొంతమంది యువకులకు ఆ గంజాయి అమ్ముతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే కొంతమంది స్థానికులు వలపన్ని ఆ గంజాయి స్మగ్లర్ ని పట్టుకున్నారు. పట్టుకునేటువంటి క్రమంలో దాడికి యత్నించడంతో ప్రస్తుతం అయితే పోలీసులకు అప్పగించడం జరిగింది. అతని వద్ద కత్తితో పాటు కొంత గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఘటనపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. నిజంగా బీహార్ కి చెందినటువంటి వ్యక్తి ఒక్కరే ఉన్నారా, ఇంకెవరైనా ఈ దందాలో పాత్రదారులుగా ఉన్నారనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.